నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఏప్రిల్ 9న దాఖలు చేసిన ఛార్జ్ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే మంగళవారం పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కాగా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్షీటు దాఖలు చేయడం ఇదే మొదటిసారి. దీనిపై అటు కాంగ్రెస్ కానీ ఇటు గాంధీ కుటుంబం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అది స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజులు. భారతీయులు తమ గొంతును వినిపించేందుకు బానిస సంఖ్యలు తెంచుకొని తన దేశానికి స్వేచ్ఛ కోసం దృఢ సంకల్పంతో ముందుకు కదులుతున్న కాలం. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ భారతీయ గొంతుకు ఒక ప్లాట్ఫామ్ కావాలని ఆకాంక్షించారు. బ్రిటిష్ అరాచకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే బలమైన ఆయుధం కావాలని సంకల్పించారు. ఆ సమయంలో 1938 సెప్టెంబర్ 9న నెహ్రూ చేతుల మీదుగా పుట్టిన వార్తాపత్రికనే నేషనల్ హెరాల్డ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో పత్రిక కార్యరూపం దాల్చింది. ఇక అప్పటి నుండి మొదలైన పత్రిక ప్రస్థానం స్వతంత్రం వచ్చే వరకు నిర్విరామంగా కొనసాగింది. ప్రతి భారతీయుడు గొంతుకకు అక్షర రూపమైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అతిపెద్ద బలంగా మారింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతూ వచ్చింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయాల్లో కూడా ప్రజలకు సమాచారం అందించిన పత్రిక అది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో నడిచిన పత్రిక 2 సార్లు నిలిచిపోయింది. 1940లో రాజకీయ కారణాలతో ఒకసారి, 1977లో ఆర్థిక సమస్యలతో మరోసారి పత్రిక ఆగిపోయినా తిరిగి పుంజుకొని తన ప్రస్థానం కొనసాగించింది. కానీ పెను ఆర్థిక భారంతో చివరికి 2008లో శాశ్వతంగా ఆగిపోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకి అనుబంధంగా నవజీవన్ అనే హిందీ పత్రిక, అవాజ్ అవామీ అనే ఉర్దూ పత్రికలు నడిచాయి. నిజానికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత పత్రికకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడే 2 ఏళ్ల పాటు మూతపడింది. ఏప్రిల్ 1, 2008 రోజు చివరి ఎడిషన్ ప్రచురించి తన ప్రస్థానం ముగించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక. అప్పటికే పూర్తి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయాన్ని కూడా అందులో ప్రస్తావించింది. 2008లో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడే నాటికి 90.25 కోట్ల మేర కాంగ్రెస్ పార్టీకి ఆ సంస్థ బకాయి పడింది. ఇది 1961 ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 269T ప్రకారం ఇది నేరం. 2009లో వరుసగా రెండోసారి యూపీఏ అధికారంలోకి వచ్చాక 2010లో లాభాపేక్షలని దాతృ సంస్థగా యంగ్ ఇండియా లిమిటెడ్ను ఆవిర్భవించింది. నేషనల్ హెరాల్డ్, ఏజేఎల్ అప్పులు, ఆస్తులన్నీ యంగ్ ఇండియన్ లిమిటెడ్ దాఖలు పడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తిరిగింది. నేషనల్ హెరాల్డ్ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్ గాంధీ తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హర్యానాలోని ఓ ల్యాండ్ డీల్లో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే ఈ ఛార్జ్షీట్ దాఖలయ్యాయి. కాగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందంటూ 2014 జూన్ 26న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకున్న తర్వాత 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది. సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, మొదట కుటుంబం, ఆమె కుమారుడు రాహుల్, దివంగత కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్తో పాటు సుమన్ దుబే, పిట్రోడా, ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ సహా అనేక మంది ప్రముఖ రాజకీయ ప్రముఖులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఈడీ విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. అయితే గత శనివారం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలని, అద్దెకు ఉంటున్న వారు ఇక నుంచి తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.